అలాగే మిస్ రావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలకమైనటువంటి నిర్ణయం అమరావతి రాజధాని విషయంలో తీసుకున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ప్రతిరోజు వారణాసిలో ఏ విధంగా అయితే హారతి ఉంటుందో గంగా హారతి, అదే తరహాలో అమరావతిలో కూడా హారతి ఉండాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గారికి ఆయన మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. దాని మీద అనిల్ కుమార్ సింఘాల్ గారు కసరత్తు చేస్తూ ఉన్నారు. ఆయన వెల్లడించిన దాని ప్రకారం అమరావతిలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కైంకర్యాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ దేవాలయంలో అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని కట్టించారు అమరావతిలో. అక్కడ కైంకర్యాలన్నీ కూడా తిరుమలలో ఏ విధంగా జరుగుతున్నాయో అదే తరహాలో జరుపుతూ ఉన్నారు. అక్కడ ప్రతిరోజు గంగా హారతి మాదిరిగానే అమరావతిలో కూడా హారతి ఇవ్వాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. త్వరలోనే ఇది ప్రారంభం కాబోతున్నది. సో అమరావతి ఇక అఖండం. తిరుమలలో ఏ విధంగా అయితే వెంకన్న ఎదురుగా అఖండ దీపం వెలుగుతుందో అదే తరహాలో అమరావతిలో కూడా హారతి, అఖండ హారతి ఉండబోతుంది. ఇది ఒక కీలకమైనటువంటి నిర్ణయం. ఇక తిరుమల తిరుపతి తీసుకున్నటువంటి మరొక నిర్ణయం, మొత్తం 5,000 ఆలయాలు తిరుమల నమూనాలనే కట్టించాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా అయితే ఉందో అదే నమూనాతోటి అదే తరహాలో 5,000 దేవాలయాల్ని వివిధ ప్రాంతాల్లో కట్టించాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఈ 5,000 ఆలయాల్లో కూడా కైంకర్యాలు తిరుపతిలో జరిగినట్టు జరపబోతున్నారు. దానికి సంబంధించిన ఎస్టిమేషను ఇప్పుడు డబుల్ అయింది. దానికి కారణం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం నమూనా అక్కడలాగా కైంకర్యాలు చేయడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దానికి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎస్టిమేషన్ కంటే డబుల్ అయ్యింది. సో కొన్ని కోట్ల రూపాయలు అవుతుంది. గతంలో 10 లక్షలు దేవాలయం కట్టిస్తే సరిపోతుంది అనుకున్నది ఇప్పుడు 20 లక్షలు అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం 10 లక్షలు కాస్త 20 లక్షలు అయింది, 20 లక్షలు కాస్త 30 లక్షలు అయింది, 30 కాస్త 40 అయింది. ఈ 5 లక్షల దేవాలయాలు వివిధ ప్రాంతాల్లో నిర్మించబోతున్నారు. దానికి సంబంధించి దరఖాస్తులను ఆహ్వానించారు. ఇప్పటి వరకు దాదాపుగా 556 సుమారుగా దేవాలయాలకు అనుమతి లభించింది. ఆయా ప్రాంతాల్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఆ ఆలయాల నిర్మాణం పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో నిర్మిస్తారా, లేదంటే దాతలు నుంచి వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాంతో నిర్మిస్తారా అనే దాని మీద ఇంకా చర్చ జరుగుతుంది. యాక్చువల్గా దాతలు అనేక మంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయం నిర్మాణం జరుగుతుంది అంటే దాతలు అనేక మంది అక్కడ ఉండేటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళ నుంచి సేకరించినటువంటి విరాళాలతోటి ఆ టెంపుల్ని నిర్మించాలి అని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఒకవేళ అవసరమైతే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నిధులను ఖర్చు చేసేటువంటి అవకాశం ఉంది. ఈ మొత్తం ఆలయాల్లో 5,000 ఆలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే అన్నప్రసాదం అందిస్తూ ఉన్నారో అదే తరహాలో అన్నప్రసాదాన్ని అందించబోతున్నారు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు ఉదయం నుంచి మళ్ళా రాత్రి దాకా మీకు ఎప్పుడు పోయినా అన్న ప్రసాదం అందుతూ ఉంటుంది అక్కడ. అదే తరహాలో ఈ 5,000 ఆలయాల్లో కూడా అన్నప్రసాదం అందించేలాగా ఒక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దానికి మఠాధిపతులు కానీ, పీఠాలు కానీ, మఠాలు కానీ, ఏదైనా స్వచ్ఛంద సంస్థలు కానీ వీళ్ళు కనుక వస్తే వాళ్ళతో టైఅప్ అయిపోయి దీన్ని నిర్వహించాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నట్టు అనిల్ కుమార్ సింఘాల్ గారు అనౌన్స్ చేశారు. దీంతో పాటు తిరుమలకు వచ్చేటువంటి భక్తులు వాళ్ళకి అసౌకర్యం కలగకుండా సామాన్య భక్తులకి అక్కడ శీఘ్రంగా దర్శనం జరిగేలాగా ఏర్పాటు చేస్తున్నారు. దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతూ ఉన్నారు. దాని ద్వారా భక్తులు ఎంతమంది వచ్చారు, ఎన్నిసార్లు వచ్చారు, ఎప్పుడు వచ్చారు అనేటువంటి మొత్తం డేటా నిక్షిప్తమై ఉంటుంది. దాన్ని బట్టి సెగ్రిగేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా.
ఈ క్వాంటమ్ టెక్నాలజీని కూడా ఉపయోగించబోతున్నారు. ఇప్పుడు 3 నెలల లోపల మీకు ఆన్లైన్లో దర్శనాలు బుక్ చేసుకోవడానికి లేదు. ఇప్పుడు మనకు 300 రూపాయల స్పెషల్ దర్శనాన్ని ఈ నెలలో బుక్ చేస్తే ఇంక 3 నెలల తర్వాతనే 90 డేస్ అయితేనే మీకు దర్శనం బుక్ చేసుకునే దానికి ఎలిజిబిలిటీ ఉంది. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంలో రద్దీ పెరుగుతున్న దృష్ట్యా ప్రతిరోజు 70 నుంచి 80 వేల మంది వస్తూ ఉన్నారు దర్శనానికి. వాళ్ళకి శీఘ్ర దర్శనం కావట్లేదు. దానికి కారణం బ్రేక్ దర్శనాలు, ప్రోటోకాల్ దర్శనాలు, ఇలా రకరకాలు ఉన్నాయి. వీటి కారణంగా సామాన్య భక్తులు దర్శనం చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాటిని కూడా కుదించి ఈ 90 డేస్ని దాన్ని ఇంకొక నెల పెంచాలా లేదా 2 నెలలు పెంచాలా, దర్శనాలకి కుదించాలి, దర్శనాలను లిమిటేషన్ చేయాలి అనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ఈ స్పెషల్ దర్శనాలని ఆన్లైన్లో బుక్ చేసుకున్న స్పెషల్ దర్శనాలకి కొన్ని కండిషన్స్ పెట్టాలనే ఆలోచన చేస్తున్నాం. బ్రేక్ దర్శనాలకి, ప్రోటోకాల్ దర్శనాలకి ఇప్పటివరకు ఏం లేవు, కానీ స్పెషల్ దర్శనాలకు మాత్రం కండిషన్స్ ఉన్నాయి. ఆర్జిత సేవలకు కూడా కండిషన్స్ ఉన్నాయి. ఒకసారి బుక్ చేసిన తర్వాత మళ్ళీ 3 నెలల పాటు మీరు బుక్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ కాదు. ఆ యాప్ ఆ విధంగా డిజైన్ చేశారు. అదే తరహాలో ఇప్పుడు స్పెషల్ దర్శనాలు కూడా చేయాలి అనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టు వినిపిస్తుంది. గతంలో మాదిరిగా బస్సుల్లో ప్రయాణించేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గుతూ ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళేటువంటి వాళ్ళు ఎక్కువ మంది కారుల్లో వెళ్తున్నారు ఇప్పుడు. అందుకే మనకి అలిపిరి దగ్గర చూస్తే దాదాపు ఒక 1/2 కిలోమీటర్ లెక్కన కార్లు బారులు తీరు ఉంటాయి. అలాంటి పరిస్థితిని గమనించిన తర్వాత బేస్ క్యాంప్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలి అలిపిరిలో. వాళ్ళ దర్శనాలకు అనుగుణంగా పైకి వెళ్ళేలాగా కింద బేస్ క్యాంప్ అనేది ఒక దాన్ని ఏర్పాటు చేసి అక్కడ విడిది చేసేలాగా కొన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ల్యాండ్ మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హోటల్స్కి ఇస్తే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. ఆ 20 ఎకరాలు 30 ఎకరాలు ఉంది. దాంట్లో ఒక బేస్ క్యాంప్ దాన్ని ఏర్పాటు చేసి ఆ బేస్ క్యాంప్లోనే కొంతమంది భక్తుల్ని ఉంచేలాగా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే తిరుమల కొండ మీద ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి, కార్ల సంఖ్య పెరిగిపోయింది, పార్కింగ్ సమస్యలు ఉన్నాయి. ఆ కారణం చేత బేస్ క్యాంప్ ఒకటి ఏర్పాటు చేయాలి అనేటువంటి కీలకమైన నిర్ణయం కూడా తీసుకుంటూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పోలినటువంటి ఆలయాలు ప్రతి గ్రామంలో మేజర్ పంచాయతీల్లో ఉండాలి అనేటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పటికే భారతదేశంలో ఉండే రాష్ట్రాల రాజధాని ప్రాంతాల్లో అలాగే కేంద్రపాలిత ప్రాంతాల కేంద్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానాలు ఉండేలాగా ఆల్రెడీ ప్లాన్ చేశారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. తమిళనాడు, ఒరిస్సా ఈ ప్రభుత్వాలు ఆల్రెడీ ఇప్పటికే భూములు కూడా కేటాయించాయి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆలయం నిర్మించడానికి. తిరుమల ఆధ్వర్యంలో, టీటీడీ ఆధ్వర్యంలో నిర్మితమయ్యేటువంటి ఆలయాలకి భూములను ఆయా రాష్ట్రాలు కేటాయిస్తూ ఉన్నాయి రాజధాని ప్రాంతంలో ఆలయాలను నిర్మించడానికి. అదే తరహాలో మిగిలిన ప్రాంతాల్లో 5,000 ఆలయాలు నిర్మించాలని ఒక టార్గెట్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన పెట్టినటువంటి టార్గెట్ మేరకు ఆలయాలను నిర్మించడానికి యుద్ధ ప్రాతిపదికన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రయత్నం చేస్తుందని అనిల్ కుమార్ సింఘాల్ గారు అనౌన్స్ చేశారు. సింఘాల్ గారు ఈవోగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక్కొక్కటి సమస్య ఒక్కొక్క రకంగా పరిష్కరిస్తూ వస్తూ ఉన్నారు ఆయన. రీసెంట్గా జరిగినట్టు బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఏ విధంగా ఇబ్బంది లేకుండా సామాన్యులు కూడా అందుబాటులో ఉంచాలనేటువంటి ఆలోచనతో ఆయన ఆన్లైన్లో ఈసారి వైకుంఠ ఏకాదశి టికెట్స్ని డిప్ పద్ధతి ద్వారా, లక్కీ డిప్ పద్ధతి ద్వారా ఎంపిక చేశారు. ఆ తర్వాత వైకుంఠ దర్శనాల్ని మొదటి 3 రోజులకు డిప్, ఆ తర్వాత ఆన్లైన్లో కూడా వెసులుబాటు కల్పించారు. ఆన్లైన్లో బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. సో వీలున్నంత వరకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమల వెంకన్న సామాన్యులకి దర్శనం చేసుకునేలాగా
ఏర్పాట్లు చేస్తూ ఉంది. సో ఈ ఏర్పాట్లు అలాగే ఆలయ నిర్మాణాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అమరావతిలో తిరుమలలో మాదిరిగా అఖండ దీపం, అలాగే కాశీలో మాదిరిగా వారణాసిలో మాదిరిగా హారతి ఇవన్నీ ఉండాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ శాస్త్రం ప్రకారం అక్కడ కైంకర్యాలు అమరావతిలో ఉండే దేవాలయాలు నిర్వహించడంతో పాటు అక్కడే ఈ హారతికి సంబంధించి ఏర్పాట్లు చేయబోతున్నారు. త్వరలోనే ఈ హారతి అమరావతిలో ప్రతిరోజు చూడబోతున్నాము. ఇది రాబోయేటువంటి రోజుల్లో వారణాసిలో ఏ విధంగా అయితే ప్రాచుర్యం ఉందో ఆ విధంగా ప్రాచుర్యం పొందుతుందా లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.